వృషభ రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమి మొదలు మీరు పట్టిందల్లా బంగారమే. మీ జీవితానికే టర్నింగ్ పాయింట్. నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమి మొదలుకొని మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితానికి ఏ విధమైన మార్పులు అనేవి రాబోతున్నాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి ప్రగతిని ఈ సమయంలో మీరు సాధిస్తారు. అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంతకాలంగా గ్రహబలం చాలా అద్భుతంగా మీకైతే సహకరిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే కనుక విశేషమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు. చతుర్థంలో చంద్రుడు మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. చంచల బుద్ధి రాకుండా చూసుకుంటే మేలు. రోహిణి నక్షత్ర జాతకులు కీలకమైన పనులను ఈ సమయంలో చేసుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుంది. ప్రారంభించబోయే పనులలో చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా చక్కటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మిత్రబలం పెరుగుతుంది. ఒక్క వార్త మీ యొక్క మానసిక శక్తిని పెంచుతుంది. పెద్దల సహకారం పూర్తిగా మీకు అందుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు చక్కటి ఉత్తమమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో మీకు దక్కుతుంది. మీరు ఎప్పటి నుండో కూడా పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలగబోతోంది. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మీరు ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. 2025-2026 శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అసలు తిరుగనేదే ఉండదని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఉగాది తర్వాత నుండి కూడా ఆర్థిక పరంగా చాలా చక్కటి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ముఖ్యంగా మీకు ఈ సమయం ప్రారంభంలో మీ ఆదాయంలో గణనీయంగా పెరగవచ్చు. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఏడాది మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంటాయి.
ఈ తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో చాలా చక్కటి సానుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా ఈ సమయంలో జరగబోతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమి మొదలుకొని మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది. మీ జీవితంలో చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు చూస్తారు. ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఉగాది తర్వాత నుండి కూడా విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుందండి. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి కూడా ఈ నూతన సంవత్సరం చాలా బాగుంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలనే విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో కూడా సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కెరియర్ పరంగా ఈ తెలుగు నూతన సంవత్సరం చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో కూడా పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు అయితే లభిస్తుందండి. శని గురుడి ప్రభావంతో మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయం విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో విజయం కూడా మీరు సాధిస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా అద్భుతమైన మార్పులు అయితే కలిగిస్తుందని చెప్పాలి. ఈ తెలుగు నూతన సంవత్సరం గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ మనసులో సానుకూల ఆలోచనలు కూడా వస్తాయి. అయితే మీ ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి, లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. మార్చి తర్వాత దేవుని ప్రభావం కూడా ముఖ్యంగా శనిదేవుని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలని మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి. మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ ఏడాది గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి. అయితే ఈ ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కూడా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఏప్రిల్ నుండి శనిదేవుని దృష్టి 5వ స్థానం పైన ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో చాలా ఆనందం అనేది ఉంటుంది. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారు ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి. ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా చక్కగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.